ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారిని పరిప్రశ్న చేయడానికి అర్హత కలిగినటువంటి శిష్యుడు ఏమని ప్రశ్నించాడు? కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఇది శిష్యుడి ప్రశ్న. ఎవరి యొక్క ఇషిత ప్రేషితాల చేత ఈ మనస్సు తన విషయాల మీద పడుతున్నది? ఈ ప్రాణం కూడా అది దేని చేత యుక్త నియోగింపబడి తన పని తాను చేస్తున్నది? ఈ లోకమంతా కూడా దేని చేత నియోగింపబడి మాటలు మాట్లాడుతున్నది? ఈ చక్షుస్సుని శ్రోత్రాల్ని ఏ దేవుడు నియోగిస్తున్నాడు అని ఇవి ప్రశ్నలు. దీనికి గురువుగారు ఏం జవాబు చెప్పారు? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యతు వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ఇది జవాబు. ప్రశ్నకి తగిన జవాబు. జవాబులో ఉన్న విశేషం ఏమిటి అంటే, నువ్వు దేని చేత అని అడిగావు చూడు, అది దేని చేత అంటే నువ్వు చక్షు శ్రోత్రం కవు దేవో యునక్తి, ఏ దేవుడు ఈ చక్షు శ్రోత్రాలను నియోగిస్తున్నాడు అన్నావు. ఎవరు నియోగిస్తున్నాడంటే ఈ కంటికి కన్ను అయినది, అలాగే చెవికి చెవి అయినది, అలాగే మనస్సుకి మనస్సు అయినది, వాక్కుకి వాక్ అయినది, ప్రాణానికి ప్రాణం అయినది, అది ఒకటి ఉంది. అదే వీటన్నింటినీ వీటి చేత పనులు చేయిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇలా ప్రశ్న అడిగిన నువ్వేం చేయాలంటే, ఆ విషయం తెలుసుకొని, ఏ విషయం? ఈ కన్ను చెవి మరి ప్రాణం తర్వాత మనస్సు, వీటన్నింటినీ వాటిని నియమించేది వేరే ఒకటి ఉన్నదని తెలుసుకొని, వీటి యొక్క ప్రభావంలో నుంచి నువ్వు బయటపడి అతిముచ్య. ఆ ఒక్క మాటలో ఇంత భావాన్ని చెప్పుకోవాలి మనం. నువ్వు అడిగావే ఈ కన్నుని ఈ చెవుని ఎవరు నియమిస్తున్నారని, ఆ కన్ను ఆ చెవుకి లోబడి నువ్వు కొద్దిగా లోబడే ఈ ప్రశ్న అడిగినట్టున్నావు. నువ్వు వెంటనే ఏం చేయాలి అంటే, ఆ ఇంద్రియాలకి నుంచి బయటకు వచ్చాయి. నువ్వు ఏ దృష్టితో బయటికి రావాలి? వీటన్నింటినీ నియమించేది మరొకటి ఉన్నది అని తెలుసుకొని వీటిల్లో నుంచి బయటకు వచ్చి అతిముచ్య. అప్పుడు అలా బయటికి రావాలంటే నీకేం కావాలి? ధీశక్తి కావాలి. అప్పుడు నువ్వు ధీరుడు అవుతావు, ధీరహ అవుతావు. నువ్వు అటువంటి ధీరుడు అయ్యి, ఇంకా అప్పుడు నీకు ధీరుడు అయ్యి ఎప్పుడైతే ఈ ఇంద్రియాల దీంట్లో నుంచి బయటకు వచ్చి వీటిని నియమించే శక్తి ఏది ఉందని నువ్వు తెలుసుకోగలుగుతావో, ఆ తెలుసుకొని అప్పుడు ఏం చేయగలవు నువ్వు అంటే, ప్రేచ్ఛ. అసలు ఈ ఇంద్రియాలే కాదు, ఈ సంహతమైన శరీరంలో నుంచే నువ్వు బయటకు వచ్చేసి అమృతుడు అయిపోతావు. ఎంతో గంభీరమైనటువంటి
విధానాన్ని, ఆచరణ విధానాన్ని ఈ శ్లోకంలో మనకి ఉపనిషత్తు తెలియజెప్పింది. అర్థమైంది. మొదటి శ్లోకం ప్రశ్న అర్థమైంది, జవాబు అర్థమైంది. కానీ ఎంతవరకు అర్థమైంది అనేది అనుమానాస్పదమే. అది వచ్చి అది ఆ సంగతి ఉపనిషత్ ఋషికి ఆలోచన వచ్చి మరి దాని గురించి చెప్పమని అడిగితే ఇదంతా మనం అర్థం చేసుకోమని చెప్పారుగా భగవత్పాదులు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఉపనిషత్ ఏం చెప్తున్నది, నువ్వు అనుకున్నట్టు ఈ చెవు దాని చేత నియోగింపబడి మాటలు శబ్దాలు వింటుందే కానీ అది ఆ చెవు దాన్ని వర్ణించి చెప్పలేదు. లేదా వాక్కు నతత్ర చక్షుర్ గచ్చతి, అది చక్షువు అది దానిని ఎవరో పట్టి మెడబట్టి తోస్తే వెళ్ళి వస్తువుల్ని చూసి మనస్సుకు చెబుతోంది తప్ప అది తనంతట వెళ్ళి తనని ప్రేరేపించేదాన్ని చూడలేదు. నా తత్ర చక్షుర్ గచ్చతి. ఇప్పుడు అర్థం చేసుకో నువ్వు. ఆ శక్తి ఎటు, అది శక్తి అను, మరి కేనా కహ శబ్దానికి అర్థమను, కహ దేవ, ఆ దేవ శబ్దానికి అర్థమను, లేదా ఆత్మ శబ్దానికి అర్థమను, లేదా పరమాత్మ శబ్దానికి అర్థమను, లేదా పరమాత్మ శబ్దానికి ప్రత్యేగాత్మ శబ్దానికి అర్థమను, లేదా జ్ఞానం అని అను, తెలివి అను, చిత్స్వరూపమను, సచిత్స్వరూపమను, ఏదన్నా అదే. అది ఉన్నదని నువ్వు తెలుసుకొని అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా సాధన చేసి ఈ ఇంద్రియాల ప్రభావంలోంచి బయటపడి నువ్వు చేస్తావో అప్పుడు అమృతుడు అవుతావు. కానీ నీ చక్షుస్సు ద్వారా దాన్ని నువ్వు తెలుసుకోలేవు. నా వాగ్గచ్చతి, నువ్వు మాటల ద్వారా దాన్ని వర్ణించలేవు. మరొకరెవరూ కూడా మాటల ద్వారా వర్ణించి దాన్ని నీకు చెప్పలేరు. మరి ఉపనిషత్తు ఆపన చేస్తున్నది కదండి, ఉపనిషత్తు చేస్తున్నది, అది వేదం, అది అర్థం చేసుకో. ఉపనిషత్తు తప్ప ఎవరూ చెప్పలేరు. న విద్మో న విజానీమో యథ ఇతద్ అనుశిష్యాత్. నీకు ఎలా తెలియజెప్పాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అంత మాత్రం చేత నువ్వేమీ నిరాశపడనక్కర్లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇంకొక విషయం చెప్తాం. ఇప్పుడు మేము ఇంకొక విషయం చెప్తాం అన్నాను చూడు, ఆ విషయం చెప్తే నీకు ఆ సమస్య నీకు వచ్చిన సమస్య చాలా సులువుగా తేలిగ్గా పరిష్కరించబడిపోతుంది. ఏమిటి సమస్య ఏమిటి? అది ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలండి? కళ్ళతో చూసి తెలుసుకోలేమంటున్నారు, మాటలతో చెప్తే తెలుసుకోలేమంటున్నారు. ఎలాగా? అది తెలుసుకుంటే పైగా మీరు ఇంకొక ఆశ పెట్టారు మాకు. ఇది ఒక గొప్ప విశేషం. ఏమిటి? అమృతాభవంతి. మాకు అమృతత్వం కావాలండి. ఈ మర్త్యత్వం మాకు వద్దండి. మాకేం కావాలి? అమృతత్వం కావాలి. అమృతాభవంతి అని మీరు హామీ ఇచ్చారుగా, దానికి 2 పనులు చేయమన్నారుగా, ఇంకొక పని కూడా చేయమని భగవత్పాదులు అక్కడ మనకు ఒక జ్ఞాత్వా అని ఒక మాట చెప్పారుగా. కాబట్టి ఈ చెవులకి చెవి అనేటువంటి ఈ ఇంద్రియాలకి ఇంద్రియమైనటువంటి ఒకానొక తత్వం ఉన్నది అని జ్ఞాత్వా తెలుసుకుని ఈ ఇంద్రియాల ప్రభావంలో నుంచి అతిముత్య బయటపడి ఈ శరీరం నుంచే ప్రేచ్ఛ మరణించి బయటకు వచ్చేసి నువ్వు అమృతుడు వైపు. ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేసి అమృతుడు అవ్వు. ఆ శక్తి ఉందని తెలియకుండా నువ్వు ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చావు అనుకో, మృతుడు అవుతావు. మృతుడు మళ్ళీ జన్మ మృతుడు, మృతి జన్మ, జన్మ మరణం, జన్మ మరణం. ఈ చక్రంలో నుంచి నువ్వు బయటపడలేవు. ఎప్పుడు బయటపడగలవు? అమృతాభవంతి. ఎప్పుడు అమృతుడు అవుతావు నువ్వు? ఈ చక్రంలో నుంచి బయటపెడితే. అది ఎలాగా? 2 పద్ధతులు. అతిముచ్య, ప్రేచ్ఛ. ఈ 2 పదాలు అద్భుతం. మధ్యలో జ్ఞాత్వ. ఇది తెలుసుకొని సరే బాగానే ఉందండి. ఇప్పుడు మరి అది తెలుసుకునే విధానం ఏమైనా మాకు చెప్తారా? చెప్తాం. తెలుసుకునే విధానం చెప్పే ముందు నీకు ఇంకొక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి అంటే 2 మాటలు ఉన్నాయి లోకంలో. తెలిసింది, తెలియంది. ఇది చాలా ప్రధానమైన విషయం. తెలిసినది
విదితం, తెలియనిది, అవిదితం. ఈ రెండు మాటలు లోకంలో ఉన్నాయి కదా. ఆ రెండు మాటలు ఉపయోగించే మేము ఒక విషయం చెప్తాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఏం చెప్తారండి అంటే, అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి. అది తత్ అంటే శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, యద్వాచోహ వాచం ఉన్నదే ఒక మహాతత్వం, సచ్చిత్తత్వం, ఆత్మతత్వం. అది విదితాత్ అన్యదేవా, తెలిసిన దానికంటే వేరైనది. చాలా తేలిగ్గానే చెప్పేశాం మేము. అది మరి నీకు ఎంతవరకు అర్థమవుతుందో, అర్థమైందో అర్థం కావట్లేదు. నీకు తెలిసిన దానికంటే వేరైనది. తెలిసింది మాకు తెలిసినవేవో ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు ఇది తెలిసినది అంటే అర్థం ఏమిటో భగవత్పాదులను అడిగితే ఆయన స్పష్టంగా ఖచ్చితంగా ఎక్కడికక్కడ విడగొట్టి పారేసి ఇంకా ఏమాత్రం అనుమానం, ఇంత పిసరంత కూడా అనుమానం లేకుండా దానికి నీకు అర్థం చెప్పేస్తారు. దానికి ముందు ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అన్యదు ఏవా అంటే పృథకేవా, వేరైనదే. ఏది తతు అది. తత్ అంటే ఏదండి? యత్తు ఏదైతే ప్రకృతం, మనం దేని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో, దేన్ని గురించి మాట్లాడుకుంటున్నామండి? శ్రోత్రాదీనాం శ్రోత్రాది ఇది ఉక్తం, శ్రోత్రస్య శ్రోత్రం అని మేము చెప్పామే. అది అది ఏమిటండి? పృథగేవా, వేరైనదే. అంటే ఎందుకేనండి అది తెలిసిన దానికంటే ఎందుకని వేరైనదండి అంటే అవిషయస్య తేషాం. అది ఇప్పుడు నీ కన్ను ఉందయ్యా, నీ కన్ను దేనిని చూడగలదు? తనకి విషయమైన దాన్ని చూడగలదు. నీ చెవు ఏది వినగలదు? తనకి విషయమైన దాన్ని వినగలదు. నీ మాట ఏది చెప్పగలదు? తనకి విషయమైన దాన్ని, అవిధేయమైన దాన్ని చెప్పగలదు. నీ మనస్సు దేనిని ఊహించగలదు, దేనిని మననం చేయగలదు, దేనిని తెలుసుకోగలదు, దేనితో ఇంటరాక్ట్ అవ్వగలదు, తనకి విషయమైన దాంతో అవ్వగలదు. కానీ ఈ కళ్ళు, చెవులు, మనస్సు, ప్రాణం, వీటికి అది విషయం కాదు. అబ్బా, ఇది స్పష్టమైపోయిందండి. మరి విషయం అయితే మా ఇంద్రియాలు పట్టుకుంటాయి, విషయం కాని దాన్ని ఎలా పట్టుకుంటాయండి? ఎందుకని విషయం? దేనికి విషయం కాదు ఇది అంటే శ్రోత్రాదులకు విషయం కాదు. ఎందుకని? నీకు తెలిసిన దానికంటే అది అన్యదేవ, వేరే కాబట్టి. మాకు తెలిసిన దానికంటే వేరేనా? అసలు తెలిసినది అంటే దానికి ఏమిటో నిర్వచనం చెప్పండి భగవత్పాదులు గారు అని అడిగితే ఆయన చెప్తున్నారు. ఏమని? విదితన్నామా, నామా అనగా విదితన్నామా. విదితం అంటే అర్థం చెప్తున్నాం, వినండి. యతు విధిక్రియయా అతిశయేన ఆప్తం. విధిక్రియ, విధజ్ఞానే అనే అదే వేదము. విధజ్ఞానే, వేదం అంటే జ్ఞానం అనే అర్థం. విధజ్ఞానే తెలుసుకోవటం అనేటటువంటి క్రియాపదానికి ఏదైతే అతిశయేన ఆప్తం, నీకు విధిక్రియ అనేటటువంటి క్రియాపదం ద్వారా సంపూర్ణంగా తెలియబడేది ఏది ఉన్నదో అది విదితం. ఇంకా విధిక్రియ కర్మభూతం, రెండో లక్షణం ఉంది. విధిక్రియ చేత ఆప్తం పొందబడుతుంది, పైగా విధిక్రియకి కర్మ అవుతుంది. క్రియకి రెండు ఉండాలండి, ఒకటి కర్త ఉండాలి, రెండు కర్మ ఉండాలి. ఇప్పుడు మన వాక్యం తెలుగులో కానీ దేంట్లో అయినా కర్త, కర్మ, క్రియ. విధజ్ఞానే అనే క్రియ. దీనికి కర్త ఎవరు? నేను. కర్మ ఎవరు? విషయం. ఇప్పుడు నేను విధజ్ఞానే అనే క్రియ ద్వారా ఆ విషయాన్ని, అంటే నాకు ఆబ్జెక్ట్ కర్మ అయిన దాన్ని పట్టుకుంటాను. అదే చెప్తున్నాడు, విధిక్రియ కర్మభూతం అయి ఉంటుంది. అది అలాంటిది
ఈ మాకు తెలిసినవి కొద్దిగానే, నీకు తెలిసినవి కొద్దిగానే. ఇప్పుడు దీనికి పెద్ద లార్జ్ స్కేల్ నిర్వచనం చెప్పేస్తున్నాం విను. క్వచితు కించితు కస్యచితు విదితం స్యాత్. క్వచితు అంటే ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు. ఎక్కడో ఒక చోట, ఇక అంతా ఇక్కడే నీ దగ్గరే నీ ఎదురుకుండానే జరగాలనేం లేదు. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఏదో ఒక కాలంలో తెలిసింది ఒక విషయం, ఈ కాలంలో తెలిగిపోవచ్చు, కానీ అది విదితమే. అలాగే కించితు అంటే అది ఏదో ఒకటి, ఏదైనా సరే, ఏదో ఒకటి, ఏ ఒకటైనా సరే. కస్యచితు ఎవడికో ఒకటికి, నీకే కాదు, నీ పక్కవాడికే కాదు. కస్యచితు ఎవడికో ఒకటికి అంటే దాన్ని చాలా చక్కగా గమ్మత్తుగా క్వచిత్ కించిత్ కస్యచిత్ విదితం స్యాత్. అది విదితం అంటే ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరికి తెలిసే ఉన్నది, అది విదితం అంటే. ఇది ఈ శ్రోత్రస్య శ్రోత్రం ఉన్నదే, ఇది విదితం కంటే అన్యం. విదితం కంటే అన్యం అంటే విదితం కాదనేగా అర్థం. అంటే విదితం కంటే అన్యం అంటే అవిదితం అండి. అవిదితమే అనుకో. కాబట్టి ఇప్పుడు మా ఆశలన్నీ అడుగంటిపోయినాయి, చల్లారిపోయినాయి. ఎలా చల్లారిపోయినాయి అండి అంటే, మీరేం చెప్పారు? అమృతులు ఎలా అవ్వాలో దానికి మార్గం చెప్పారు. మేము ఆనందంగా ఉన్నాం, ఆ దారిలో వెళదాం. వేదం ఏ మార్గం ఉపదేశించిందో ఆ మార్గంలో వెళ్ళాలనే లక్ష్యంతో మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో, ఎన్ని జన్మల నుంచో ఆ సంస్కారం మా మనసులో ఉంది కాబట్టి మేము వెళదామని అనుకుంటుంటే, ఉన్నట్టుండి మీరు ఏం చేశారంటే మా ఆశల మీద నీళ్లు చల్లారు. ఏమని? నీకు తెలిసిన దానికంటే అది ఇతరం. తెలిసిన దాన్ని తెలుసుకోగలం, కానీ ఎంతో కొంత ప్రయత్నం చేసి తెలిసిన దానికంటే ఇతరమైన దాన్ని ఎలా తెలుసుకోగలం అండి? ఇది ఒక పెద్ద గొప్ప చిక్కులో పడేశారు మమ్మల్ని. ఈ చిక్కులో నుంచి మీరే మమ్మల్ని బయట పడేసి ఆ విదితం కంటే అన్యదైనటువంటి ఈ మాటల్లో చెప్పుకోవాలి. తెలిసిన దానికంటే వేరే అయినది అనే కంటే విదితం కంటే అన్యతో అయినది అనే మాట చెప్పుకుంటే మనకు ఆ మంత్రవర్ణంలో మాటలు బాగా మనస్సుకి పట్టి బాగా అవగాహన ఏర్పడుతుందన్నమాట. విదితం కంటే విదితమైందంటే తెలుసుకోగలమండి, ఎలాగో అలా కష్టపడైనా. విదితం కంటే అన్యమైందని ఎలా తెలుసుకోగలం? మీరే చెప్పాలి అని అంటే, ఆ విదితం అన్నదాన్నే మరి ఇంకొక మాటతో కూడా మేము చెప్తాం విను. సర్వం ఏవ వ్యాకృతం విదితం ఏవా. వ్యాకృతం సర్వం విదితమేవా. ఇప్పుడు కొత్త మాట తీసుకొచ్చారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పటికీ ఉన్నదాంతోనే మనం సతమతమై ఎలాగ ఈ విదితం అనే మాటని ఎలా దీన్ని అర్థం చేసి పట్టుకొని దీన్ని స్వాధీనం చేసుకోవాలి అన్న ప్రయత్నంలో మనం ఉండగా ఇప్పుడు కొత్త మాట వచ్చింది. ఏమిటి అది మూలంలో లేదు, ఈయన తీసుకొచ్చారు భగవత్పాదులు. ఏమిటా మాట? వ్యాకృతం సర్వం, వ్యాకృతం సర్వం విదితమేవా. సర్వం వ్యాకృతమేవా. ఈ ఈ ఈ ఈ ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదట పూర్ణమద పూర్ణమిదం అని చెప్పారే, ఆ పూర్ణమదహ అన్నది అది అలా ఉంచండి. పూర్ణమిదం, ఇదంతా పూర్ణం, ఇదంతా ఈ పూర్ణం అంటే ఇక్కడ వ్యాకృతం అనే అర్థం. ఇదం పూర్ణం అంటే ఈ కనిపించేదంతా పూర్ణమే, ఇదే వ్యాకృతం. అది వ్యాకృతం అంటే కనిపించే సమస్తము వ్యాకృతమే. వ్యాకృతం అంటే అర్థం ఏమిటండి అంటే, వ్యాకృతం అంటే నామరూపాలుగా విడగొట్టి చూపించబడటానికి యోగ్యమైనదంతా వ్యాకృతమే. అలా కానిది అవ్యాకృతం, అదనమాట. సరే, ఇప్పుడు విదితం అంటే అర్థం ఏమిటి అంటే వ్యాకృతం అయినదంతా మనకి తెలుస్తుంది, కానీ ఇది వ్యాకృతమైన దానికంటే అన్యదేవా, వేరైనదే. ఇప్పుడు ఇందులో మనకి ఏం చెప్పారు భగవత్పాదులు అంటే, అన్యదేవ తద్విదితాత్ అయిపోయింది. ఇలా నిరాశలో చతికిలబడి మనం కూర్చుంటాము. ఆ సందర్భంలో అధో, ఇంకో అపి, అధో అంటే అపి అయినా,
కూడా ఏం కూడా అన్యదేవ అయినప్పటికీ, ఇతరమైనది అయినప్పటికీ అది అది పైన ఉంటుంది, ఉపరి పైన ఉంటుంది. ఏదండి? అదే శ్రోత్రస్య శ్రోత్రం అని మేము చెప్పాను చూడు. ఆత్మ ఇదంతా ఎందుకు మాటిమాటికి అవి చెప్పుకోవడం. ఆత్మ పదార్థం, ఆత్మతత్వం, పదార్థం అని కూడా అనటం అంత పెద్ద ఉచితం కాదు. ఆత్మతత్వం, ఆ ఆత్మతత్వం అది పైన ఉంటుంది. దేనికి పైన ఉంటుందండి? అవిదితం కంటే పైన ఉంటుంది. ఇప్పుడు ఈ రకమైన ఈ ప్రయత్నం కూడా మాకు ఫలించేటట్టు ఏం కనపడలేదు. ఏమిటి ఇందాక ఏమన్నారు మీరు? అది విదితం కంటే అన్యదు అన్నారు. మేమేమనుకుంటున్నాం? అవిదితం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు వెంటనే ఏమన్నారు? అపి అని ఒక మాట అక్కడ పెట్టి, అయినా కూడా అది నువ్వు అవిదితం అనుకుంటున్నావేమో, అవిదితం కంటే అది పైది. ఇప్పుడు రెండు గడ్డు విషయాలే. ఒకటేమో విదితం కంటే అన్యత అన్నారు, మాకు దారి మూసుకుపోయింది. మళ్ళీ ఎలాగో అవిదితం పట్టుకుందామలే అనుకుంటే అవిదితం కంటే అది అంటున్నారు. పైగా మధ్యలో అపి అని ఒక చిన్న మాట పెట్టారు, అయినా అన్నారు. ఇప్పుడు మేము ఒకసారి ఈ ఉన్నటువంటి ఈ శ్లోక పాదాన్ని సమీక్షించుకోవాలండి. సమీక్షించుకుంటే అప్పుడు మీరు ఇంకేదైనా వ్యాకృతం అన్నారు కదా, ఆ వ్యాకృతాన్ని గురించి, ఆ వ్యాకృతానికి వ్యతిరేక పదం మాకు తెలుసు, అవ్యాకృతం. విదితానికి వ్యతిరేక పదం మాకు తెలుసు, అవిదితం. ఇప్పుడు మరి ఈ విదిత అవిదితాలనే ఉపయోగించి వీటిని సమన్వయపరిచి ఏమైనా చెప్తారేమో భగవత్పాదుల వారు. అది మనం బాగా ఇప్పుడు గ్రహించాలి. ఈ మంత్రవర్ణం ఏమనుంది? అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధీ. దీన్నే ఇంకా ఇంకొక మాట చెప్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటున్నారు భగవత్పాదులు? ఇలా అయితే పాపం ఈ శిష్యకోటి అంతా నిరాశలో ఉత్సాహం చచ్చుబడిపోయి అలా కూర్చుంటారు అని రండి అని పిలిచి మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకుని, ఆయన కరుణాలయుడు కదా అంటున్నాడు. ఏమంటున్నారు ఆయన? అవిదితం అంటే అజ్ఞాతం. తర్హి అయితే ఇప్పుడు విదితాత్ అన్యదేవ అని మేము చెప్పేసరికి నువ్వేమని పట్టు కూర్చున్నావు? విదితం కంటే వేరైనది అవిదితం. అంటే అవిదితం అంటే అజ్ఞాతం. ఇప్పుడు ఈ ఆత్మతత్వం జ్ఞాతం కంటే అన్యతు. జ్ఞాతం అనొచ్చు, పోనీ విదితం అంటే జ్ఞాతం, జ్ఞాతం కంటే అన్యతు. అలాంటప్పుడు అజ్ఞాతమా అండి? అవిదితమా అండి? అంతే అని మేము అనుకుంటున్నామండి. ఇది ప్రాప్తే. ఆ విషయంలోకి, ఆ మాటలోకి, ఆ అర్థంలోకి నువ్వు వచ్చి కూర్చుంటే అధో అంటే అపి. అదిగో ఆ మాట అర్థం. అధో అనే మాటకి, అధహ అనే మాటకి అర్థం ఏమిటండి అంటే అపి. మరియును అవిదితాత్ అధి. విదితాత్ అన్యతు, అవిదితాత్ అధి. అధి అంటే ఉపరి అర్ధే. అధి అంటే పైన, దానికంటే పై స్థాయిలో ఉంది. పైది ఎప్పుడు పైదానికి, కిందది ఎప్పుడు లోకమే. కింద దాన్ని అంతటినీ అది తనలో ఇమిడించుకోగలదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇది మనకు తెలిసిన విషయమే. అధి అంటే అది మొత్తం దాన్ని అంతటికంటే, నువ్వు ఎక్కడైనా చూడు దానికంటే పై స్థాయిలోనే ఉంటుంది. అంటే అర్థం ఏమిటనమాట? తనకంటే కింది స్థాయిలో ఉన్నదాన్ని తనలో ఇమిడించుకోగలదు. ఏది దేనిలో ఇమిడిపోతుందో ఆ ఇమిడించుకున్నదేమో అది, ఇమిడిపోయిందేమో ఆ అధికి లోబడింది అని అర్థం. మనకి ఇది బాగానే తెలిసింది. ఇప్పుడు అంటున్నారు అది ఆ ఆత్మతత్వం అవిదితాత్ అధి. అవిదితం కంటే పైది.
మరి అవిదితం అంటే విదితం అంటే అర్థం చెప్పారండి భగవత్పాదులు గారు. ఏం చెప్పారయ్యా విదితం అంటే? విదితం అంటే ఏమర్థం చెప్పారో మేము మర్చిపోలేదండి. ఏమిటంటే విదితం నామ యత్ విధిక్రియయా అత్యయేన ఆప్తం విధిక్రియ కర్మభూతం క్వచిత్ కించిత్ కస్యచిత్ విదితం స్యాదిది సర్వం ఏవ వ్యాకృతం విదితమేవా అని చెప్పారు కదా అక్కడ మీరు. ఇప్పుడు అవిదితం అంటే కూడా చెప్తారా? చెప్తున్నాం విను, చూసుకో. అవిదితాత్ అన్నాం కదా, దానికి అదే విభక్త్యంతంలో చెప్తున్నాం, విదిత విపరీతాత్. అవిదితం అంటే విదితం కంటే విపరీతమైంది. విపరీతమైందంటే అది కాదు, దానికంటే ఎక్కువది. అవిదితం అంటే విదితం కానిది. ఇంకా ఎలాంటిదండి? ఇంకా అవిదితాత్ అంటే అర్థం ఏంటండి? అవ్యాకృత అవిద్యా లక్షణాత్. విదితమేమో వ్యాకృతం అని ఇందాక మేము చెప్పామా? అక్కడ ఉన్నే చెప్పామనుకున్నావా? ఇప్పుడు ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ ఇది కలిపి చెప్పాలి నీకు. అవిదితాత్ అంటే అవ్యాకృత అవిద్యా లక్షణం కలది అవిదితం. అంటే విదితమేమో వ్యాకృతం, నీకు నామరూపాల ద్వారా విదితమై కనిపిస్తోంది, కానీ అది నామరూపాల ద్వారా కనపడదు. ఏది? ఇదే ఈ వ్యాకృతమే వ్యాకృతం కాకముందు ఎలా ఉంటుంది? అవ్యాకృతంగా ఉంటుంది. అవ్యాకృతంగా ఉంటుందంటే దాని లక్షణం ఏమిటి? అవిద్య లక్షణం. ఇంకా ఇంకో లక్షణం ఉంది, అది వ్యాకృతానికి అది బీజం. ఆ అవ్యాకృతమే బీజ రూపంగా అక్కడ ఉండి ఇక్కడ వ్యాకృత రూపంలో నీకు మొలకెత్తి ఇక్కడ కనపడుతోంది. కాబట్టి వ్యాకృతానికి బీజం అవిద్య అనిపించుకోబడేది, పైగా విదితం కానిది అయినటువంటిది అవిద్య. అది అవిదితం, దానికంటే పైనుంది. ఇదంతా బుర్ర పోతుందండి. ఇప్పుడు దీనివల్ల ఏమిటి మాకేం ప్రయోజనం అంటే, మరి అది కాదా? అవిదితం కాదా? విదితం కాదన్నారు, ఒప్పుకున్నాం. అవిదితం కాదా? కాదు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి రూఢ్యర్థం, రెండు లక్షణ. గంగాయాం ఘోష అన్నారు. అంటే గంగా నదిలో గొల్లపల్లి ఉంది. నదిలో గొల్లపల్లి ఎలా ఉంటుంది? దానికి లక్షణార్థం చెప్పి గంగ ఒడ్డున అని చెప్పుకోవాలి. అంటే అలాగే ఇప్పుడు లక్షణ అవిదితాత్ అది అనే దానికి లక్షణ రూపంగా అర్థం చెప్పుకుంటే ఏమవుతుంది అంటే కాదని అర్థం చెప్పాలి. అవిదితాత్ అది అంటే అవిదితం కూడా కాదు. ఇప్పుడు మాకు అర్థమైపోయిందండి, అది విదితము కాదు, అవిదితం అంతకంటే కాదు. లోకంలో ఉన్నవి రెండేనండి, విదిత అవిదిత. ఇప్పుడు ఆ ఆత్మతత్వం రెండూ కాదంటే మేము ఏం చేయాలి? ఏ గంగలో దూకాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని మీరు మాకు ఎలా వివరించి చెప్తారు? మాకు చాలా పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. ఎందుకనండి అది లక్షణార్థం చెప్పాలి అంటే దానికి ఇంకొక మాట చెప్తున్నారు. ఏమని? యత్తు హి యస్మాత్ అధి ఉపరి భవతి. ఏదైతే ఒకదానికి అది ఉపరి పైన ఉంటుందో తత్ ఆ పైన ఉన్నది తస్మాత్ అన్యత్ దానికంటే వేరైనది. ఇప్పుడు దాన్ని తనలో ఇమిడించుకుంటుంది అంటే దానికంటే వేరైనది అయితేనే దాన్ని తనలో ఇమిడించుకోగలదు. కాబట్టి దానికంటే వేరైనదే. అవిదితం కంటే వేరైనది కాబట్టే అవిదితాన్ని కూడా ఆ ఆత్మతత్వం తనలో ఇమిడించుకోగలదు. విదితం కంటే వేరైనది అది ఎందుకని అంటే అది విదితానికి విషయం కాదు. ఈ రెండు స్పష్టంగా ఇప్పుడు మనకు అర్థమైపోయింది. విదితం ఎందుకని కాదు అంటే దానికి నీ 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 ఇంద్రియ జ్ఞానేంద్రియాలకు కానీ, నీ కర్మేంద్రియాలకు కానీ, నీ మనస్సుకు కానీ, నీ ప్రాణానికి కానీ అది విషయం కాదు. కాబట్టి విదితమైన దానికంటే వేరే. అవిదితం ఎందుకు కాదు? ఏది దేనికంటే పైన ఉంటుందో అది వేరే అయినది, అది కాదు. అదైతే అందులోనే ఉంటుందిగా, అది కాదు కాబట్టి దానికంటే ఉపరి పైన ఉన్నది కాబట్టి వేరే. రెండు రకాలుగా నిరూపించేశారు. అంటే ఇప్పుడు అర్థం ఏమని వచ్చింది? ఆత్మతత్వం అనేది విదితము కాదు,
అవిదితము కూడా కాదు అనే అర్థం వచ్చింది. సరే, వస్తే ఇప్పుడు ఏం చేయాలి? భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి మనకి అమృతంతో సమానమైన ఉపదేశం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రధానం. మనకి ఆయన ఆశ కల్పిస్తున్నాడు. ఏమని? యతు విదితం తతు అల్పం మత్యం దుఃఖాత్మకం. కాబట్టి ఇది హేయం. ఎంతసేపు నువ్వు వ్యాకృత నామరూపాలను పట్టుకుని వేలాడతావేమయ్యా? నామరూపాలు ఎలాంటివో తెలుసా? అవి అల్పం. అల్పం అంటే చాలా స్వల్పం, అధికం కాదు, అల్పమైంది. అలాగే మర్త్యం అంటే మృతిని పొందేది, నశించిపోయేది, వినాశాన్ని పొందేది. అలాగే దుఃఖాత్మకం అంటే దుఃఖ కారణం కూడా అవుతుంది. ఏది? విదితం. వ్యాకృతం అయినది, విదితం అయినది ఎప్పుడు అల్పం, దుఃఖం, అల్పం, వినాశం, దుఃఖం, ఈ 3 కారణాలు ఉంటాయి. కాబట్టి లోకంలో ఎవరైనా ఏం చేస్తారు? ఇక్కడ ప్రధానమైన పాయింట్ వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే మేము దాన్ని విడిచిపెట్టేస్తామండి. మాకు అది అక్కర్లేదు, అది హేయం, మేము దాని జోలికి పోము, మాకు వైరాగ్యం ఉన్నది, మాకు మీరు చెప్పిన అమృతా భవంతి అదే మా దృష్టి, జన్మ రాహిత్యం మాకు కావాలి, కాబట్టి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం, కాబట్టి మాకు విదితమైనది హేయము. విదితమైనది హేయము, అవిదితమైనది మరి ఇది విదితం కంటే వేరే అన్నాగా అది హేయమేనా? అది హేయం కాదండి, అదే కదా ఆత్మతత్వం అన్నారు, కాబట్టి అది మాకు అహేయము. ఇప్పుడు విదితం అంటం వల్ల ఏం ప్రయోజనం జరిగిందో చూశారా? ఆత్మతత్వం హేయం కాదు, అహేయము. అంటే విడువదగినది కాదు, మనం దాన్ని గురించి పట్టుకోవాల్సిందే, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే, మనకు ఎప్పుడూ దాని గురించి మనం ఆలోచించవలసిందే. అటువంటిది అదే చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇప్పుడు ఇక్కడ యతు విదితం తతు అల్పం మత్స్యం దుఃఖాత్మకంచ ఇది హేయం. తస్మాత్ అందువలన విదితాత్ అన్యత్ బ్రహ్మ ఇది ఉక్తే. మేమేం చెప్పాము? బ్రహ్మ విదితం కంటే అన్యం అని చెప్పేశామా లేదా? ఆ చెప్పినందువల్ల ఏమైంది? ఇప్పుడు నీకు అహేయం. ఇప్పుడు నువ్వు బ్రహ్మను విడిచిపెట్టుకుంటావా? విదితాన్ని విడిచిపెడతావు. అవిదితం అంటే ఆత్మతత్వాన్ని ఎలా విడిచిపెడతామండి? మేము విడిచిపెట్టాం. ఇప్పుడు మీరు మాకేం చెప్పారండి అంటే ఆత్మతత్వం అహేయము, విడిచిపెట్టదగినది కాదు. విడిచిపెట్టదగింది కాదు. సరే, మరి మీరే ఉన్నారు, మేమే ఉన్నాం, మీరు మాకు ఏదో ఒక మార్గం చూపించి అది ఎలా మేము దాన్ని గ్రహించాలో మార్గం మీరు చూపిస్తారనే ఆశతోటే మేము ముందుకి వెడుతున్నాం. సరే, ఇప్పుడు మీరేమన్నారు? యత్ విదితం తద్ అల్పం మర్త్యం దుఃఖాత్మకంచ ఇది హేయం. తస్మాత్ విదితాత్ అన్యద్ బ్రహ్మ ఇది ఉక్తేతు అహేయత్వం ఉక్తం స్యాత్. దేనికి అహేయత్వం చెప్పారండి? విదితమై ఆత్మతత్వం అహేయము అని చెప్పారు. బాగానే ఉంది. సరే, ఇంకా తర్వాత ఏం చెప్తారండి అంటే తథా అవిదితాత్ అధి అన్నారు. ఇది ఉక్తే అవిదితాత్ అధి, అవిదితం కంటే పైన ఉన్నది అని చెప్పేసరికి అనుపాదేయత్వం. అది బ్రహ్మ పట్టుకొనబడేది కాదు. అవిదితం విదితమైతే పట్టుకోబడతాం. అవిదితాన్ని ఎలా పట్టుకోలేం. అవిదితం కంటే పైది అంటే పట్టుకొనబడేది కాదు, నువ్వు పట్టుకోవటానికి వీలైనది కాదు. అంటే బ్రహ్మ అవిదితం కంటే పైన అని ఇది ఉక్తే చెప్పగా బ్రహ్మ అనుపాదేయత్వం ఉక్తం స్యాత్, బ్రహ్మ పట్టుకొనబడేది కాదు అని ఉక్తం స్యాత్ చెప్పినట్లు అవుతుంది. ఎందుకని అలా చెప్పినట్లు అవుతుందండి అంటే దీనికి లోకంలో ఓ చిన్న ఉదాహరణ చెప్తాం విను. ఎవరైనా ఒకడు ఏం చేస్తాడు? తాను ఓ కార్యం సాధించాలి అనుకుంటాడు.
ఎవరు? ఒకడు ఏం చేయాలనుకుంటాడు? ఓ పని చేద్దామని అనుకుంటాడు. అందుకని ఏం చేస్తాడు? ఏదో ఒక తాను కాక ఇతరమైన ఒక పనిముట్టు ఏదో దాడు పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి దాంతో పని చేస్తాడు. ఆ పని యొక్క ఫలితాన్ని పొందుతాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు ఉపాధేయం అంటే పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? నువ్వు కాందాన్ని పట్టుకుంటున్నాడు పని చేయటం కోసం. అక్కడ లోకంలో ఒకడు తను కాందాన్ని పట్టుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు బ్రహ్మ ఇతరం కాదు, వేరే వస్తువు కాదు నువ్వు పట్టుకోవటానికి. మరి వేరే వస్తువు కాదన్నప్పుడు నువ్వేనయ్యా. ఇక్కడ స్పష్టంగా చెప్పినట్లు అవుతోంది భగవత్పాదులు. బ్రహ్మ నీ ఆత్మతత్వమే. నీ ఆత్మతత్వాన్ని నువ్వు పట్టుకునేదేమిటి? నీ ఆత్మతత్వం కంటే వేరైనా ఏదైనా పనిముట్టు ఉంటే అది పట్టుకొని దాంతో పనిచేసి ఆ పని ఫలితాన్ని నువ్వు సాధించుకుంటావు. అదే చెప్తున్నారు, కార్యార్థం హి కారణం అన్యేన ఉపాధీయతే అంటే పట్టుకొనబడుతున్నది, స్వీకరించబడుతున్నది, స్వీకరిస్తాడు. దేనిని? అన్యతు అంటే వేరొక దానిని. ఎవరి చేత? అన్యేన ఇతరుడి చేత. ఒకడు తనకంటే ఇతరమైన ఒక పనిముట్టుని తీసుకుని కార్యార్థం ఆ కార్యాన్ని నిర్వహించుకుంటున్నాడు. అతః చ న వేదితు అన్యస్మై ప్రయోజనాయ అన్యత్ ఉపాదేయం భవతి ఇతి. అంటే ప్రయోజనాన్ని పొందాలి అంటే వేరే పనిముట్టు పట్టుకోవాలి. నువ్వు బ్రహ్మని పొందాలి అంటే బ్రహ్మనే పట్టుకోవాలి. నీకంటే వేరే అయినది బ్రహ్మ. అది పట్టుకొని నువ్వు బ్రహ్మని ఎలా తెలుసుకుంటావు? నీకంటే వేరే అయిన దాన్ని పట్టుకోగలవు, కానీ నిన్ను నువ్వే ఎలా పట్టుకుంటావు? అదే దాని అర్థం. అతశ్చ నా వేదితు అన్యస్మై ప్రయోజనాయ అన్యత్ ఉపాధేయం భవతి ఇది. అంటే అర్థం ఏంటన్నమాట? ఇందువలన ఏం తెలిసింది? తెలిసే ఆత్మ ఏదైతే తెలిసే ఆత్మ ఏదైతే ఉందో అది ఏదో ఒక ప్రయోజనం కోసం తనకంటే ఇతరమైన బ్రహ్మను స్వీకరించటం పొసగదు. కాబట్టి ఇప్పుడు మేము ఏమని చెప్తున్నాము అంటే బ్రహ్మ ఇతరం కాదు. ఇతరమైన దాన్ని పట్టుకోగలవు, కానీ బ్రహ్మ ఇతరం కాదు. ఇప్పుడు ఏవం విదిత అవిదితాభ్యాం అన్యతు ఇతి హేయ ఉపాదేయ ప్రతిషేధేన స్వాత్మనః అనన్యత్వాత్ బ్రహ్మ విషయ జిజ్ఞాస శిష్యస్య నివర్తితా స్యాత్. ఇక్కడికి లాక్కొచ్చారు శంకర భగవత్పాదులు. ఏమిటట అంటే స్వాత్మనః అనన్యత్వాత్. ఎవరు? శ్రోత్రస్య శ్రోత్రం, ప్రాణస్య ప్రాణః, చక్షుషశ్చక్షుః. అది ఉన్నదే అతిముచ్య ధీరాః జ్ఞాత్వా ప్రేత్య. వీటన్నింటికి అర్థం చెప్పుకున్నా అక్కడ ఆత్మతత్వం ఉన్నదే. అది ఏమిటట? స్వాత్మనః అనన్యత్వాత్. నీకంటే వేరైనది కాదు. ఇంత నీకు మెలికలు తిప్పి గందరగోళం చేసి చెప్తే ఇవన్నీ మాకు అక్కర్లేదండి. ఒక్క మాట చెప్పండి, మేము అర్థం చేసుకోగలం. మేము ఏదో ఒక విధంగా అమృతత్వాన్ని పొందాలి, అదే మా లక్ష్యం. సరే, ఆ మాట చెప్తాం విను. నీ తత్వమే బ్రహ్మతత్వం. నువ్వే బ్రహ్మ, నువ్వే ఆత్మతత్వం. అదేంటండి మరి నేనంటే ఈ చెయ్యి, ఈ కాలు, అది కాదు. మళ్ళీ నువ్వు అలా అనుకుంటే బురదలో పడతావు. నేనేం చేయమన్నా? మేము అతిముత్య అని చెప్పామా? అవన్నీ వదిలిపెట్టి సిద్ధంగా కూర్చోమని చెప్పామా లేదా? నువ్వు కూర్చున్నావు. అవన్నీ పోయిన తర్వాత కూడా నాది అనేదన్నీ పోయిన తర్వాత కూడా ఏది మిగులుతుందో అదే అనన్యత్వం. అంటే అది అర్థం. ఇంత చర్చకు ఫలితం అది చెప్తున్నారు. ఏవం ఈ విధంగా విదిత అవిదితాభ్యాం అన్యతు, విదిత అవిదితాల కంటే వేరైనది, అది పైగా హేయ ఉపాదేయ ప్రతిషేధేన, అది హేయము కాదు ఉపాదేయము కాదు అని చెప్పటం చేత ఏమైంది? ఇప్పుడు స్వాత్మనః అనన్యత్వాత్, తనకంటే వేరైనది కాకపోవటం చేత బ్రహ్మ విషయ జిజ్ఞాస. ఇప్పుడు శిష్యుడిలో ఉన్నటువంటి బ్రహ్మని పట్టుకోవాలి అనే ఆ జిజ్ఞాస నివర్తిత నివారింపబడింది.
అది బ్రహ్మ విషయ జిజ్ఞాసనే వారు పొరపాటున అర్థం చేసుకోకూడదు. అంటే బ్రహ్మ విషయం వదిలేసి వెళ్ళిపోమని కాదు. బ్రహ్మ అనేది పట్టుకోబడేది, లేకపోతే తెలుసుకునేది, చెబితే వినేది, చూస్తే కనపడేది, స్పర్శిస్తే పట్టుకునేది, నడిచి వెడితే ఆప్యం పట్టుకునేది, కూర్చుంటే అదే నా దగ్గరికి వస్తుంది. ఇలా ఏ జ్ఞానేంద్రియానికి లోబడేది కాదు. ఎందుకనండి? అది నువ్వేనయ్యా. ఇంతకుముందు పదభాషల్లో ఒక ఇది చెప్పారు, అగ్ని దానికి ఏది ఇస్తే దాన్ని అలా కాల్చో అది దానికి విషయం అవుతుంది. నిన్ను నువ్వే కాల్చుకో అంటే అది మీనింగ్లెస్ అని అగ్ని నవ్వుతుంది. అలాగా ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఉంది, ఇంకొక చిన్న పాయింట్ ఉంది. నీకు బ్రహ్మ అనేది ఎక్కడో బయట ఉంది, దాన్ని నేను తెలుసుకొని నా సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఆ రకమైన జిజ్ఞాస నివర్తిత, పోగొట్టబడింది అని శంకర భగవత్పాదులు స్పష్టంగా చెప్పి నహి అన్యస్య స్వాత్మనః విదితాభ్యాం అన్యత్వం వస్తునః సంభవతి ఇది ఆత్మ బ్రహ్మ. కాబట్టి ఆత్మయే బ్రహ్మ అని ఈ వాక్యానికి అర్థం. ఏ వాక్యానికి? అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి అనే ఈ రెండు వాక్యాలకి అర్థం ఏమిటి అంటే ఆత్మాచ బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ, ఇంకొకటి కాదు. ఈ బ్రహ్మజ్ఞాన పరిశీలన ఎక్కడ మొదలైంది? కేనేషితం పతతి. అక్కేనా లోపల బాగా ఎవరి చేత అంటే ఆత్మ చేత. ఆత్మ అంటే నేనే. అంటే మళ్ళీ మొత్తం తిప్పి నా దగ్గర అంటే నేనే ఇదంతా చేశానా? నేనే చేశానా? నువ్వు చేశావా? ఇది ఇక్కడ చాలా పరమ నిగూఢమైన విషయం. నేను నా చేత ఏ విధంగా నా ఆత్మ బ్రహ్మ ఎలా అయింది, ఎప్పుడు అవుతుంది, అది తెలియజెప్పడం కోసమే మొత్తం ఉపనిషద్ వాంగ్మయం అంతా వచ్చింది. అది ఇంకా బాగా తెలుసుకోవాల్సి ఉన్నది. ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తున్నారండి. అంతా ఒకేసారి చెప్పడము సాధ్యం కాదు. చెప్పినా మనకి విని అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవటం అంతకంటే సాధ్యం కాదు. ఎందుకని? ఈ ఇంద్రియాల ప్రభావం విపరీతంగా ఉంది కదా. ఇలా మనం ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా ఆ ఇంద్రియాలకి లోబడే, ఆ ఇంద్రియాలని ఆశ్రయించే చేస్తున్నాం. బాగుందండి మీరు చెప్పేది. ఈ శరీరం ఉన్నంతకాలం ఇంద్రియాల ప్రభావం ఉంటుంది. నువ్వు కూడా క్రమక్రమంగా వేదాంత పరిభాషలోకి వస్తున్నావయ్యా. శరీరం ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత అవేం చేస్తాయండి? తర్వాత ఏముంటుంది? ఏం ఉండాలో అది ఉంటుంది. అది ఆత్మతత్వం. అది ఆ స్థితిలో ఎలాగ మనం వ్యవహరించాలో ఏమిటో అది ఇంకా బాగా తెలుసుకోవాల్సే ఉంది. ఇప్పుడు మనకి ఆవగింజలో 60వ వంతు కూడా ఇంతవరకు తెలియలేదు. ఆ తెలియకపోవటాన్ని గురించి తర్వాత చెప్తారు. మతం ఇంకా అద్భుతమైన చర్చ ఉంది ఈ ఉపనిషత్తులో. ఇప్పటికి విదిత అవిదిత రెండూ పుచ్చుకొని బాగా అసలు దాన్ని పూర్తిగా రాపాడించి దాంట్లో ఉన్న విషయం అంతా అర్థం చెప్పి విదితాలని బాగా చెప్పి చివరికి ఏం చేశారు? నీ విదితాల కంటే అది వేరైనది నీ ఆత్మతత్వమే. అది విదితాభ్యాం అన్యదితి హేయోపాదేయ ప్రతిషేధేన. అట్లా ఆ ప్రతిషేధ ఉపాయంతో స్వాత్మన అనన్యత్వాతు, స్వాత్మ కంటే వేరైనది కాకపోవటం చేత బ్రహ్మ విషయ జిజ్ఞాస తెలుసుకొని పట్టుకోవాలనే ఆ కోరిక నివర్తిత. నహి అన్యస్య స్వాత్మనః విదితాభ్యాం అన్యత్వం వస్తునః సంభవతి. నహి అంటే తన స్వరూపం కంటే ఇతరమైన వస్తువు, తన స్వరూపం కంటే ఇతరమైన అంటే స్వాత్మనః అన్యస్య విదితాభ్యాం అన్యత్వం వస్తున. స్వాత్మనః అన్యస్త వస్తునః, అక్కడుంది వస్తునః అనే మాట. స్వాత్మనః అన్యస్య స్వాత్మనః ఇక్కడున్నాయి. మధ్యలో ఇంకో మాట ఉంది విదితాభ్యాం. ఇది చాలా చిక్కటి శైలి అంటే ఇదే. దీన్ని మనం ఎక్కడిదక్కడ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. స్వాత్మనః అన్యస్య వస్తునః, తనకంటే వ్యతిరేక్తమైనటువంటి వస్తువునకి
అది ఎటువంటిది? విదితాభ్యాం అన్యత్వం సంభవతి. విదితాల కంటే అన్యత్వం న సంభవతి ఇది. అది సంభవించదు. అంటే తనకంటే ఇతరమైన వస్తువు విదితాల కంటే ఇతరం అవటం అసంభవం. తనకంటే ఇతరమైన వస్తువు అవిదితాల కంటే ఇతరం కాదు. అది అవిదితాలకి లోబడే ఉంటుంది. ఆత్మ మాత్రమే అవిదితాల కంటే ఇతరం. కాబట్టి అదేం చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ తన స్వరూపం కంటే ఇతరమైన వస్తువు అవిదితాల కంటే ఇతరం కావటం అసంభవం. కాబట్టి ఆత్మ మాత్రమే తన స్వరూపం కంటే ఇతరమైన వస్తువు తన స్వరూపం విదితాలకి అతీతమైనది. కాబట్టి ఆత్మ విదితాల కంటే అతీతమైనది, ఇతరమైనది. అందుకనే ఆత్మయే బ్రహ్మ. ఇదంతా ఎందుకు? ఇది ఒకటే మాట, ఆత్మయే బ్రహ్మ. ఈ విషయాన్ని నిరూపించడానికి అక్కడ ఉదాహరణలు ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? అయమాత్మ బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు 4 మహావాక్యాల్లో ఒక మహావాక్యం చెప్పింది. యా ఆత్మ అపహత పాత్మ ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ బృహదారణ్యకం చెప్పింది. యా ఆత్మ సర్వాంతర అదే బృహదారణ్యకం చెప్పింది. ఇత్యాది శృత్యంతరేభ్యశ్చ ఇది. ఇప్పుడు మొత్తం మీద ఏమిటండి తేలింది అంటే శ్రోత్రస్య శ్రోత్రం అనేది ఆత్మతత్వమే. ఎలాగా? అది అవిదితాల కంటే అతీతమైనది, అవిదితాల వంటిది కాదు. అది ఆత్మతత్వమే. వ్యాకృతము అవ్యాకృతము కంటే ఇతరమైనది కాదు. అది ఆత్మతత్వమే. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షు అని చెప్పబడినటువంటిది. ఇంతవరకు ఈ విషయాలు తెలుసుకున్నాం. తర్వాత ఇంకా ఇదే పదభాషల్లో ఇంకా అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి తర్వాత తెలుసుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.